వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్. ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటికొచ్చినాడు, అంటే ఇంకా కూడా అబద్ధాలు, ఎందుకంటే అబద్ధాల పునాదిని పుట్టినటువంటి పార్టీ కాబట్టి, ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు నిరూపిస్తారా అడుగుతారు. తప్పకుండా చర్చకు ఎక్కడికన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ మా అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టే కేసు మీద అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి. కాబట్టే ఈ రోజున మీ మీద కానీ, మీ పుత్రత్వం మీద కానీ, మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం. మీరు కానీ, మీరు ఎమ్మెల్యేలు కానీ గత 5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ, అన్యాయాలు కానీ, పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ, మాకు రోజుకి 80% భూ వివాదాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 75.5% మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే. మరి ఈరోజు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే, అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని అడుగుతారు అవకాశవాదిలాగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో, రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలుడు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా